వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము అరువు తెచ్చుకొని అంటే ఎమ్మెల్యేస్ని అరువు తెచ్చుకొని రాజకీయం చేసే అపోజిషన్ పార్టీస్కి నాదొక ప్రశ్న అండి. ఈ మధ్యకాలం చూసాం మనము ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఈ 5-6 ఎవరైతే వైసీపీ నుంచి మన టీడీపీ గారు కొనగొన్నారో, లేకపోతే ఆ 2019లో 23 తీసుకున్నారో, నా క్వశ్చన్ ఏంటంటే యాజ్ అ కామన్ మ్యాన్, ఈ ప్రజల గురించి సంబంధించిన రాజకీయాలు ఒక మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు 40 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండి 15 years సీఎంగా ఉండి ఒక మంచి క్యాడర్ని డెవలప్ చేయలేకపోయారు మీరు. వాట్ హ్యాపెన్ టు యువర్ లీడర్షిప్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇలా పవర్ కోసము మీరు ఇలాంటి అరువు తెచ్చుకొని ఎమ్మెల్యేస్ని రాజకీయాన్ని ప్రజల మీద రుద్దడం, బలవంతంగా ట్రై చేయడము, ఇది సబబేనా అనేది నా క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకో పాయింట్ కూడా చెప్పబోతున్నాను దీంట్లో. అలాగే మన జనసేన పార్టీ కూడా 10 ఏళ్ళు అయింది కానీ ఇంతవరకు ఒక మంచి క్యాడర్ని డెవలప్ చేయలేకపోయారు, స్ట్రాంగ్ లీడర్స్ని. నేను అన్న కూడా చెప్పాను. సో నా పాయింట్ ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, అపోజిషన్కి యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రోగ్రామ్ అపోజ్ ది అపోజిషన్ అంటే ఎంతసేపటికి మీరే గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తారా, కామన్ మ్యాన్ కానీ మిగతా వాళ్ళు కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేయొద్దా? ఒక అపోజిషన్ పార్టీగా మీకు బాధ్యత ఉందా లేదా? మీరు ప్రజల్లో ఉండి లీడర్ అయ్యి స్టేట్ని రూల్ చేద్దాం అని అనుకున్నప్పుడు మీకు కూడా కొన్ని ఎథికల్ గ్రౌండ్స్ ఉంటాయి కదా, మీరు చేసేది కూడా మీరు క్వశ్చన్ చేయాలి. కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద పార్టీ, ఇంత అనుభవం ఉన్న పార్టీ ఈరోజు ఇలా అరువు తెచ్చుకునే అవసరం ఎక్కడుంది? అంటే మీకు కేపబిలిటీ లేదా? మీకున్న ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఈ కొత్త రకం రాజకీయాల్లో పనిచేయట్లేదా? చేయనప్పుడు మీరు ఎందుకు మళ్ళీ ట్రై చేస్తున్నారు? జగన్ గారు లాంటి యంగ్ అండ్ డైనమిక్ని ఎందుకు అలౌ చేయట్లేదు? ఓకే, దీస్ ఆర్ మై క్వశ్చన్స్ అండి. ద క్వశ్చన్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ ఆల్సో. నేను అడిగేది ఒకటే రీజన్తో అడుగుతాను, ఇది ప్రజా రాజకీయం, ప్రజలకి సంబంధించిన పనులు కాబట్టి మీరు ఇలాంటి ఫీల్డ్లో ఉంటే మీకు కొన్ని ఎథిక్స్ ఉండాలి అనేది నా ఉద్దేశము, రైట్? సో ఈ రేపొద్దున మీరు ప్రజలు 2024లో ఎలా ఓట్లు వేస్తారు అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. మీ క్యాడరే లేదు ఈరోజు, రైట్? లేకుండా మీరు ప్రజల్ని ఓటేయండి మేము చేస్తామంటే ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదండి. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్, రైట్? రాజకీయాలు ఇవాళ ఓన్లీ రాజకీయ నాయకులకే కాదు, ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి రాజకీయ విశ్లేషణ అవ్వచ్చు, రాజకీయాలు ఎలా చూడాలో తెలుసు, ఏ యాంగిల్లో చూడాలో తెలుసు. సో మీరు ప్రజల్ని ఫూల్ చేస్తున్నారా, మొత్తం డెమోక్రసీనే ఫూల్ చేస్తున్నారా, ఆ భగవంతుడికి తెలవాలి. సో దీస్ ఆర్ మై థాట్స్. మీరు కూడా ఇది నా వీడియోస్ చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు, ప్లీజ్ ఎక్స్చేంజ్ యువర్ ఐడియాస్ అండ్ కాల్ మీ ఒపీనియన్స్. మీరు కంపల్సరీ ఒప్పుకోవాలి అవసరం లేదు. మీకు భిన్నంగా మీకు వేరేగా ఉంటే, లేదా నన్ను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే కూడా మీరు షేర్ చేయండి. సో లెట్స్ హ్యావ్ దిస్ వెరీ హెల్తీ కాన్వర్సేషన్. రైట్, సీ యూ, బాయ్ బాయ్. దిస్ ఇస్ యువర్ ఆర్జర్ రాహుల్ సైనింగ్ ఆఫ్.